హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము టమాటా రసం చేసుకుందాము. కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు టమాటాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. 4 టమాటాలు తీసుకొని వాటిని మిక్సీ కట్టుకొని జ్యూస్ లాగా చేసుకున్నాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, 4-5 మెంతులు వేసి కాగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిలు ఉంటాయి కదా, వాటిని స్మాష్ చేసి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకున్నాక కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. కొందరు టమాటాలు ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసేస్తారు. అంత ప్రాసెస్ చేసే కన్నా ఈజీగా ఇట్లా మిక్సీకి వేసుకొని చేసుకోవడమే చాలా ఈజీ అబ్బా. చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం మసాలా పెడితే. తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం పొడి కూడా వేయచ్చు, బట్ ఇప్పుడు వేస్తే కొంచెం నల్లగా అవుతుంది. కారం పొడి వేసి కొంచెం మాడినట్లు వస్తుంది. ఇప్పుడు వేయకుండా లాస్ట్ రసంలో వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని రసం అనేది పోసేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ, కానీ తిక్కుగా ఉంటే చారు అనేది బాగుండదు. పలుచగా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం వాటర్ వేసుకోవాలి, దానికి తగినట్లు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 4 మెంబర్స్ ఉండు మా ఇంట్లో కాబట్టి 4 మెంబర్స్ తగ్గట్టు వాటర్ వేసుకున్నాం. కలుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్కు ధనియాల పొడి అన్న సాంబార్ మసాలాను వేసుకోండి, మీ ఇష్టం. అది అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మసలనివ్వాలి. మసలిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలి. అంటే ముందే కారం పొడి వేసుకోవాలి, బట్ లాస్ట్కు మసలనివ్వాలని చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ.